దాదాపు 26 ఏండ్లు అటు కడియం శ్రీహరి గారు ఇటు మీరు ఎస్ ఎస్ ఒకే నియోజకవర్గంలో పోటాపోటీగా నడుస్తున్నప్పుడు ఒక పార్టీలోకి వచ్చినప్పుడు ఆ ఇమ్డగల్ గారు ఒక పార్టీలో అటు కడియం శ్రీ గారు ఒక బీఆర్ఎస్ పార్టీలో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కేసీఆర్కి ఏమైనా సలహా ఇచ్చారా శ్రీహరి ఫ్యూచర్ ఉంటాడో పార్టీ నుంచి వెళ్ళిపోతాడా అని ఇట్లాంటి ఏమైనా సలహాలు ఇచ్చారు అప్పుడే? అంటే తప్పకుండా ఏమైంది ఇప్పుడు ముందుగానేమో మొదటి 10 సంవత్సరాలు ఈ వాజ్ ఇన్ టీడీపీ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీలో దండోరలో ఉన్నాను, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఆయనప్పుడు ముందుగా మార్కెట్ శాఖ మంత్రి అయ్యిండు, తర్వాత సోషల్ మినిస్టర్ అయ్యిండు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యిండు, తర్వాత ఇరిగేషన్ మంత్రి అయ్యిండు టీడీపీలో ఉన్నప్పుడే. ఈ వాజ్ సింగిల్ మినిస్టర్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్. అంటే అంత మొనోపోలి ఉండే, అందుకనే ఆయన ఆడింది ఆట పాడింది పాట లేకుండే. అలాంటి నాయకుడిని ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన మీద మరి గట్టిగా పోరాటం చేయడం వల్లనే 2009 వరకు వచ్చే వరకు నా ముందు అప్పుడు 2000 నాకు ఫస్ట్ కేసీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 99 పిలిచి సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో జాయిన్ చేసుకొని నాకు 99లో ఫస్ట్ టైం టికెట్ ఇచ్చిండు. సో అప్పుడు గెలిచే క్రమంలో మొత్తము ఇక సరే వేరే ఎక్కడ ఎంత ఖర్చు పెట్టిన అవిభక్త వరంగల్ జిల్లాలో అందరికంటే ఎక్కువ ఖర్చు పెట్టింది రేవూరు ప్రకాష్ రెడ్డి దయాకర్రావు కాదు, కడియం శ్రీహరి ఓటుకి 500 ఇచ్చిండు ఆ రోజులలో 99లో. అంటే అప్పటికే రాజయ్య గెలిచిపోతున్నాడు అని చంద్రబాబు నాయుడు హెచ్చరించి నువ్వు ఏం చేస్తావో తెలియదు అంటే అప్పటికప్పుడు 500 ఓటుకి ఇచ్చేసి ఆ రకంగా 4465 ఓట్లతో ఫస్ట్ టైం నా మీద గెలిచిండు. ఇక సాగు తప్పి కన్నులు ఎట్లా పడ్డాడు. మళ్ళీ 2004లో విజయరామారావుకు టీఆర్ఎస్ అలయన్స్లో పోయింది. మళ్ళీ 2008లో బై ఎలక్షన్ వచ్చింది, విజయరామారావు రాజీనామా చేయడం వల్ల. అప్పుడు మళ్ళీ 4112 ఓట్లతో గెలిచినాం. అంటే ఆయనేమో త్యాగం చేసి రాజీనామా చేసిండు. మళ్ళీ కడియం శ్రీహరి ఆయన ఎప్పుడు కూడా డబ్బులతోనే గెలుస్తుంటారు. అంటే 100%. ఓన్లీ రాజకీయ కోణంలో డబ్బులు ఈవెన్ అగ్రకులాల కంటే కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు. 2000 ఎంతమంది చెప్పినట్టు 8లో కూడా దాదాపు మనం 38-40 లక్షలు ఖర్చు పెడితే ఆయన దగ్గర 3-4 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి. కంపారిజన్ ఉండదు ఆయన ఖర్చు పెట్టేదానికి. అట్లా బాగా ఖర్చు పెట్టడం వల్ల 4112 ఓట్లతో నా మీద రెండోసారి గెలిచింది. నాకు ఏమి కసి లక్ష్యం ఉండనంటే కడియం శ్రీహరి నా మీద 2 సార్లు గెలిచాడు. నేను గెలిస్తే ఆ 2 సార్లను అధిగమించిన మెజార్టీతో గెలవాలని నా. మీరేమైనా ఖర్చు పెట్టారు మీరు కూడా? అంటే డెఫినెట్గా నేను చెప్పిన ఖర్చు ఎంత 40 లక్షలు 45 లక్షలు నాది ఉంటే 5 కోట్లు 6 కోట్లు ఆయన పెట్టే పరిస్థితి. సో అట్లా నేను మొదటిసారి ఆయన మీద గెలిచినప్పుడు 12,000తో గెలిచిన. అంటే 8,000 కదా ఆయన గెలిచింది. అంటే అధిగమించి గెలవడం అంటే 3 అంతలు మెజార్టీతో 12,000తో గెలిచిన. 3 అంతలు డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఇప్పుడు మీరు. ఆయన ఖర్చు పెట్టిండు కానీ గెలుపు మాత్రం నాకు వచ్చింది. మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టాలని మళ్ళీ ఆయన టీడీపీ నుంచి నిలబడ్డాడు, నేను టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డా. మళ్ళీ 33 మెజార్టీతో గెలిచిన. అంటే 11-12,000 కానీ మళ్ళీ 3 రెట్లతోటి 33,000 మెజార్టీతో గెలిచిన. మళ్ళీ 2014లో 58,000 మెజార్టీతో గెలిచిన. మొన్న 18లో మళ్ళీ 37,000 మెజార్టీతో గెలవడం. అంటే ప్రజాదరణ అనేది ఇట్లుంది. కడియం శ్రీహరి ఇప్పటి వరకు మొన్న గెలిచింది 8,000 అంతకుముందు 4,000 తోటి, అంతకుముందు 4,000 తోటి. అంటే ఆయన మెజార్టీ గది. అంటే ఓన్లీ పార్టీ మీద బయటపడుతుంది. టీడీపీలో గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీకి వచ్చేటప్పుడు మీరు కేసీఆర్ గారు అప్పటికి టీఆర్ఎస్లో సీనియర్ లీడర్గా మీరు ఉన్నారు. మేము ఆట అధిష్టానం అంతా కొంత పరిస్థితి కనిపిస్తుంది. శ్రీహరి గారి గురించి ఏమో చెప్పే ప్రయత్నం చేశారా? వస్తే అటు వెళ్తాడో ఇటు వెళ్తాడో పాములు ఎక్క కాటేసే అవకాశాలు ఉన్నాయని అప్పుడు ఏమైనా చెప్పే అవకాశాలు ఉండేనా? నేను ఎప్పుడైనా కూడా ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేయను. అట్లని వి షుడ్ హ్యావ్ కాంపిటేటివ్ స్పిరిట్. ఏదో అనామకుని మిన్నో బలహీనుని మిన్నో పోటీ పడాలన్న ఆలోచన ఎప్పుడు ఉండదు. ఒకవేళ కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీలకు వస్తే రాని ఆయన మీద అప్పర్ హ్యాండ్ నేనే ఉంటాను అనే ఒక ఆత్మవిశ్వాసం. మీరు మనసులో అని అనుకున్నారా శ్రీహరి ఎప్పటికీ ఎటుగాల సడు పోతాడు అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే అప్పటి వరకు జరిగిన సందర్భం ఏంది, నేనేమో త్యాగం చేసి టీఆర్ఎస్ పార్టీలకు పోయినా. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ పార్టీ. ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత 2014 2 నెలల ముందు ఆయన అవకాశవాదంగా వచ్చిండు. అవకాశవాదంగా రాగానే మొత్తము ఇద్దరం కూడా ఎమ్మెల్యే టికెట్, నేను ఎమ్మెల్యే అయితే ఆయన కూడా ఎమ్మెల్యే కడితే అంటే గణపూర్. నేనేమంటాను, నేను త్యాగం చేసి వచ్చినా నాకు ఎమ్మెల్యే టికెట్. నేనంటే కేసీఆర్ గారు మన ఇద్దరం సమకాలికలము, మనం టీడీపీలో పనిచేసినాము, నాకు చాలా దగ్గర నాకే ఇస్తాడని ప్రచారం చేసుకునే క్రమం. కానీ కేసీఆర్ గారు అప్పుడు డాక్టర్ రాజయ్య త్యాగం చేసిండు, పదవి వదిలిపెట్టొచ్చిండు అని చెప్పేసి నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా అప్పుడు 58,000 మెజార్టీతో గెలిచిన. అప్పుడే డిప్యూటీ సీఎం కావడం జరిగింది. మళ్ళీ 2018లో మళ్ళీ
కడియం శ్రీహరి మళ్ళీ అడ్డొచ్చిండు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 2018లో కూడా మళ్ళీ నాకే ఇచ్చిండు. అంటే మొన్న 23లో కూడా మళ్ళీ కడియం శ్రీహరికి నాకు ఇద్దరి మధ్యలో ఎమ్మెల్యే టికెట్ పోటీ ఉండే. అవును. సో అప్పుడు బ్లాక్మెయిల్ చేసిండు కడియం శ్రీహరి. ఏమని బ్లాక్మెయిల్ చేసిండు? 2014లో నేను అడిగినా నాకు ఇవ్వలేదు, 2018లో నేను అడిగినా నాకు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా మొదటి 10 స్థానాలు గెలిచే దాంట్లో గణపురం ఉన్నది, సో మీరు మళ్ళీ రాజయ్యకి ఇస్తారు, మీరు ఇస్తే ఇచ్చుకోండి, నేను నా బిడ్డ ఇద్దరం కలిసి కాంగ్రెస్ పోతామని అప్పుడు బ్లాక్మెయిల్ చేస్తే అంటే గెలిచిన తర్వాత కూడా పోయింది కదా మరి. అది పోయిండు. కానీ ముందు బ్లాక్మెయిల్ చేస్తే అంటే బ్లాక్మెయిల్ చేయడం వల్ల కేసీఆర్ గారు ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఓ ఎక్స్ డిప్యూటీ సీఎం, ఓ ఎంపీ, ఎమ్మెల్సీ, సీనియర్ లీడరు పార్టీ వదిలిపెడితే ఏమైనా నష్టం అవుతుంది, డాక్టర్ రాజయ్య సౌమ్యుడు మనం చెప్పినట్టు ఏంటని నాకు రైతు సమితి చైర్మన్ ఇచ్చేసి రేపు ఎమ్మెల్సీ అవుతుంది, మన గవర్నమెంట్ 100% వస్తాం, ఎమ్మెల్సీ మంత్రి అవుతారు, లేదు నీకు ఎమ్మెల్సీ వద్దని అంటే ఎంపీగా నిలబడతారని నన్ను పెట్టేసి నాకు జనగాం ఇన్ఛార్జ్ ఇచ్చి పల్ల రాజశేఖర గారికి గెలిపించాలి, గన్పూర్ గెలిపించాలి, నాకు 2 ఇన్ఛార్జీలు ఇచ్చేసి. సో దాంతో అభ్యక్త వరంగల్ జిల్లాలో ఓన్లీ జనగాం, గన్పూర్ గెలిచింది. అంటే దట్ ఈస్ ద పబ్లిక్ రిలేషన్. నాకు 2 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేలు గెలిపించిన రాజయ్య అంటే 100% అది. ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తానికి కూడా జరిగింది. అభ్యక్త వరంగల్లో 12 ఉంటాయి, మిగతా 10 ఓడిపోయినాయి. ఈ 2 గెలవడానికి అక్కడ నా ఇంపాక్ట్ 12 ఏళ్ళ ఇంపాక్ట్. జనగాం మేము నేను ప్రచారం చేసిన విధానం, ప్రజలను ఓన్ చేసుకునే విధానం, గతంలో పరిచయాలతో. సో ఆ రకంగా అప్పుడు బ్లాక్మెయిల్ చేసాం. అయితే తర్వాత మళ్ళీ ఏమైంది, అయినా సరే 8,000 మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి గెలిచాడు. గెలిచిన తర్వాత 2 నెలలు 3 నెలలు కానీ మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చారు, మళ్ళీ బిడ్డకు కావాలనిపోయింది. అరే ఇదేమో నాకు కేసీఆర్ హామీ ఇచ్చిండు, ప్రభుత్వం పోయింది, ఉన్న రైతు సమితి పోయింది, తర్వాత ఎమ్మెల్సీ రాలేదు ఎందుకంటే ప్రభుత్వం లేదు కాబట్టి, తర్వాత ఉన్న ఎంపీ కూడా మళ్ళీ కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ కేసీఆర్ కడియం శ్రీహరి ఉచ్చులో పడ్డారు. అదే కేసీఆర్ గారు మళ్ళీ కడియం శ్రీహరి ఉచ్చులో పడి మళ్ళీ ఆమెకే టికెట్ అని అనౌన్స్ చేసిన, మొత్తం వరంగల్ వాళ్ళందరూ తీసుకొని కేసీఆర్ దగ్గర పోవడం, అంతా మాట్లాడే కథ అయిపోయింది. మేమందరం సపోర్ట్ చేస్తామన్నారు. కథ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి బీఫామ్ తీసుకొని పార్టీ ఫండ్ కూడా తీసుకొని మంచిగా కేసీఆర్తో భోజనం చేసి కథం ఏళ్ళు వచ్చేసి రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయే పరిస్థితి అయింది. సో అక్కడ కేసీఆర్ అప్పుడు రియలైజ్ అయ్యింది, అంటే భరించలేని బాధ. అప్పుడు మళ్ళీ నాకు కాల్ వచ్చేసి, రాజయ్య నువ్వు రావాలి, సంగతి ఇట్లా అట్లా, నువ్వు ఎట్టి పరిస్థితిలో గన్పూర్లో ఇన్ఛార్జ్ తీసుకుని గెలవాలి, ఎంపీకి సుధీర్కి ఇస్తున్నాము, నువ్వు స్టార్ క్యాంపెయిన్గా అక్కడ చేయండి. అంటే ఒబీడియన్సీ అనే దానికి ఒకటేమో ముందు తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవికి అదొక త్యాగం, రెండోసారి ఉప ముఖ్యమంత్రి తీసేసినా కూడా విధేయుడిగా ఉండి కేసీఆర్ నాయకత్వాన్ని బలపడుతుంది, మూడోది ఎమ్మెల్యే టికెట్ రాకున్నా పళ్ళ రాష్ట్రాన్ని గెలిపడానికి గణపూర్లో కడియం శ్రీహరికి త్యాగం చేసిన, నాలుగోది ఎంపీ టికెట్ రాకున్నా ఎంపీ కోసం స్టార్ క్యాంపెయిన్గానే ఉండి 7 నియోజకవర్గాలు తిరిగిన.